ఇప్పుడు మొదట్లో యూత్ లీడర్గా ఉండేవాడిని ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి. చిన్నతనం నుంచి కూడా చెప్పాలంటే ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ముఖ్యంగా ఒక అగ్రెసివ్తో పెరిగినండి. సో ఒకనొక సందర్భంలో దేవుడి మీద కూడా నాకు ద్వేషం, నమ్మిన తర్వాత ఇంకా ద్వేషం ఎక్కువైంది. కానీ దేవుడు ఉన్నప్పటికీ కూడా ఎందుకు మా వైపు చూడలేదు, ఎందుకు నాకే ఇలా జరగడం. అప్పటి వరకు మనుషుల మీద మాత్రమే ద్వేషం ఉన్న నాకు దేవుని ద్వేషించడం మొదలు పెట్టాను. పెరిగిందంతా కూడా అశాంతితోనే, తిరుగుబాటుతోనే, హింసతోనే. ఎక్కడ కూడా స్వేచ్ఛ, సంతోషం, సుఖం అనేది నిజంగా లేకపోయింది. ఇంకా నాకు ఈ లైఫ్ వద్దు, నేను వెళ్ళి ఏదో చేసుకోవాలి అనుకున్న సందర్భంలో ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు వల్లి టాక్స్. మార్కు సువార్త 16 ప్రకారం మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి దేవుని సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని లేఖనం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అనేకులను శిష్యులుగా చేయండి అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రుచి ఎరిగిన మనము అనేకులను క్రైస్తవులుగా చేయాలని, అనేకులను రక్షణలోనికి తేవాలని, అనేకులకు మార్గమైన క్రీస్తును ప్రకటించాలని ప్రభు వారు మనకు తెలియజేశారు. అయితే క్రైస్తవులైన మనము కేవలం సంఘాలకు మాత్రమే పరిమితమయ్యాం. క్రైస్తవులైన మనము సువార్తను, గాస్పల్స్ ని సభల ద్వారా, మన సువార్తను యూత్ మీటింగ్స్ ద్వారా, మన సువార్తను అనేకులకు పంచడానికి మనకున్న సెలవున్న రోజుల వరకు మాత్రమే మనం ప్రకటిస్తాం, బోధిస్తాం. కానీ నేటి తరంలో జాయ్ మిషన్ అనే ఒక సంస్థ ద్వారా మరి అనేకులకు ఆ మిషన్ ద్వారా ప్రతిరోజు సువార్తను వాడు విరామం లేకుండా ప్రభు కొరకు వారు ప్రకటిస్తున్నారు. మరి ఈ రోజున అసలు జాయ్ మిషన్ అంటే ఏంటి, ఆ సంస్థలో ఉన్న థీమ్ ఏంటి, వారు ఎందు నిమిత్తం సువార్తను ప్రకటిస్తున్నారు, వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, వారు చేస్తున్న ప్రయత్నం ఏంటి, ఎలా సువార్తను వారు ప్రకటిస్తున్నారో తెలుసుకుందాం. మన మధ్య బ్రదర్ శ్యామ్ గారు ఉన్నారు. వారు మన మధ్య ఉండడం మనకి చాలా ఆశీర్వాదకరము. మరి అసలు ఆ జాయ్ మిషన్ యొక్క థీమ్ ఏంటి, వారు చేస్తున్న పరిచర్య వల్ల వాళ్ళు కలిగిన ఆటంకులు ఏంటి, అడ్డంకులు ఏంటి, వారు చేస్తున్న ద్వారా ఎంతమంది మారారు, వారు ఏ విధంగా సువార్తను ప్రకటించారు అనేది తెలుసుకుందాం. బ్రదర్ శ్యామ్ గారు మనతో ఉన్నారు. ఆ అన్న ఏ విధంగా రక్షణ పొందాడు, అన్న ఏ విధంగా ప్రభు నమ్ముకున్నాడు, అన్న ఏ విధంగా చేస్తున్నాడు అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు మా మధ్య ఉండడం మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. మీ పేరు, అసలు మీరు ప్రభుని ఎలా నమ్ముకున్నారు, మీ వ్యక్తిగత సాక్ష్యం కొంచెం క్లుప్తంగా చెప్తారా? తప్పకుండా. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మరియు వల్లి టాక్స్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నా పేరు వచ్చి శ్యామ్ దోమకొండ అండి. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఒక జాబ్ లో నేను ముందు కొనసాగుతున్నాను. అయితే నా వ్యక్తిగత సాక్ష్యం చాలా ఉంది, నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను మీతో. నేను మొదట్లో ఒక యూత్ లీడర్ గా ఉండేవాడిని ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి. పొలిటికల్ పార్టీలో నేను ఎన్నో విధాలుగా యువతని ముఖ్యంగా నా వెంట పెట్టుకోవడం, రాజకీయాలు ర్యాలీలను తిప్పడం, వాళ్ళకి కావాల్సిన ఉంటాయి కదండి, ర్యాలీల్లో మద్యం ఇవ్వడం కానీ, సపోర్ట్ చేయడం, వాళ్ళు ఏం కోరుకున్నా ఇవ్వడం. ఎందుకంటే నా వెంట తిరగాలి, జేజేలు కొట్టాలి, రాజకీయంగా మనకు ఒక ఇది ఉండాలని చెప్పేసి. సో అదే విధంగా వచ్చిన యువత అందరినీ కూడా మొదటిగా నేను ఎంతగానో పెడద్రోవ పట్టించాను. ఒక స్వార్థం మొదటిగా, ఎందుకు వీళ్ళు మనకు ఉపయోగపడాలి, మన పార్టీకి ఉపయోగపడాలి, ఏదో సాధించాలని ఒక తపన. సో వీరిని రాజకీయంతో పాటుగా నా వ్యక్తిగతంగా, అంటే ఎవరైనా బయట లోకంలో మన రాజకీయాలు కానీ యూత్ కానీ ఉంటే తెలిసిందే కదండి. మన విజయవాడ పట్టణంలో ముఖ్యంగా గొడవలు, ఎవరైనా వార్నింగ్ ఇవ్వడం, ఇట్లాంటి విషయాలన్నీ ఎన్నో జరిగాయి. సో ఆ విషయాలన్నిటి నిమిత్తం నేను ఈ యువతనందరినీ కూడా నాకు ఒక బలంగా మార్చుకునేవాడిని. వాళ్ళందరినీ కూడా ఒక వెపన్ లాగా నా దగ్గర ఉపయోగించుకొని ఈ విధంగా చేసేవాడిని. వాళ్ళు ఏం కావాలన్నా సరే అది నేను ఇవ్వడం, నా కోసం ఏర్పాటు చేసుకోవడం. అదేవిధంగా ఇదే పట్టణంలో ఎంతో మంది ద్వారా నేను గొడవలని అవన్నీ ఇవన్నీ నా కాలేజ్ డేస్ నుంచి కూడా, చిన్నతనం నుంచి కూడా చెప్పాలంటే ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ముఖ్యంగా ఒక అగ్రెసివ్తో పెరిగినండి. చాలా అంటే సమాజం మీద, వ్యక్తుల మీద ద్వేషంతో
ఎందుకు అంటే ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి మనుషులు గాని ఎవ్వరు గాని మనకేం చేయరు అని చెప్పేసి మనుషుల మీద ద్వేషం ఉంది. అది టీనేజ్ నుంచి. సో లోకానికి వ్యతిరేకంగా ఒంటరిగా ఉండేవాడిని. పెరుగుతున్న సమయంలో కాలేజ్ డేస్ ఇవన్నీ వచ్చిన తర్వాత సర్కిల్ ఏర్పడడం, గొడవల రూపంలో ఎదుటి వాళ్ళ మీద చూపించడానికి ప్రయత్నం చేసేవాడిని. సో ఒకనొక సందర్భంలో దేవుని మీద కూడా నాకు ద్వేషం. నేను ముఖ్యంగా చెప్పాలంటే దేవుణ్ణి నమ్మేవాడిని కాదు, ఒక నాస్తికుడిలాగా దేవుణ్ణి నమ్మేవాడిని కాదు. కానీ నమ్మడానికి ఒక చిన్న సందర్భం ఏంటంటే, మా అమ్మగారు మా ఫాదర్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎన్నో విధాలైన కష్టాలు అనుభవించాం, శ్రమ. మీ మదర్ వాళ్ళు, మీ ఫాదర్ వాళ్ళు ఫస్ట్ నుంచి క్రిస్టియన్స్, ప్రభుడు నమ్ముకున్న వాళ్ళే. కాకపోతే విశ్వాసం కాదు, అంటే నామకార్థ క్రైస్తవంలో అంటే పండగ టైంలో వెళ్ళడం ఈ విధంగానే ఉంటుంది తప్ప. మా నాయనమ్మ గారు ఒక క్రైస్తవురాలు, మంచి ప్రేయర్ఫుల్ గా ఉండేవాళ్ళు. కానీ అది ఆ తర్వాత జనరేషన్ లో ఎవరికి రాలేదు. వచ్చినా సరే ఆదివారం చర్చికి వెళ్ళి అప్పుడప్పుడు కనిపించి, అంతేగాని డెడికేషన్ తో దేవుని కోసం ఆయన ఆజ్ఞలు పాటించే అంత అయితే మేము లేము. సో ఆ విధంగా ఉన్న సందర్భంలో మా అమ్మగారు కూడా విశ్వాసరాలే, కాకపోతే ప్రేయర్ఫుల్ గా ఇట్లా కాదు, ఇప్పుడు మేము కాదు. సో ఆ విధంగా ఒక డైలమాలో ఆమె కూడా ఉండేది, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు నాకు ఈ శ్రమ అని. సో ఒకప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సో ఎవరు మమ్మల్ని ఆదరించట్లేదు, లేకపోతే ఇలాంటి విషయాలు ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి, ఫాదర్ లేకపోతే. సో అవన్నీ కలిపి నాకు మనుషుల మీద ద్వేషాన్ని తెచ్చాయి. ఆ తర్వాత దేవుని మీద కూడా అసలు దేవుడు లేడు అనుకునేవాడిని. కానీ ఒక సందర్భంలో మా అమ్మగారు పడుకున్నప్పుడు మలాకి 3:11 అనే వాక్యం ద్వారా, నీ పంటను తినివే పురుగును నేను గద్దించదను, అవి మీ భూ పంటను నాశనం చేయు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్చుకుంటున్నట్లు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడని ఆమెకు దర్శనం ద్వారా మాట్లాడాడు. అయితే మా అమ్మగారికి బైబిల్ తెలియదు, ఒప్పుకోవాలంటే. తెలియకపోయినప్పటికీ ఆ వెర్స్ ఆమెకి స్వరం ద్వారా వినపడడం ద్వారా, ఇది ఎక్కడి నుంచో వచ్చింది, ఎవరో చెప్పారని చెప్పడం ద్వారా అప్పుడు నేను మొదటగా దేవుడు ఉన్నాడని నమ్మాను. కానీ మీకు చెప్పారా వాక్యం? చెప్పారు. ఎందుకంటే మా అమ్మగారు నేనే అప్పుడు ఇంట్లో ఉండి నిద్రలో ఉన్నాం. సో సడన్ గా లెగిసి ఆ వాక్యం చెప్పిన తర్వాత నాకు ఇట్లా వచ్చింది బైబిల్ నుంచి, అంటే ఇలా వచ్చింది, ఇది ఎక్కడిదో కూడా తెలియదు. మలాకి అనే ఒక గ్రంథం కూడా బైబిల్లో ఉంటుందని మాకు వాస్తవంగా తెలియదు. వచ్చిన మటుకే వచ్చింది. సో అది ఎక్కడిదంటే మా నాన్నమ్మ గారు కొంచెం బైబిల్ తెలిసిన వ్యక్తి. ఆవిడ దగ్గరికి వెళ్ళడం, ఆవిడ ఇది బైబిల్లో ఉంటుందని చెప్పడం, తీసి చూడడం, నిజంగా ఆ రోజుకి మా యొక్క సందర్భం ఏదైతే ఉందో దానికి సరిపడా వాక్యం దేవుడు అందించి వాగ్దాన రీతిగా మా అమ్మగారిని నడిపించడం. సో దాన్ని బట్టి మొదటగా నేను దేవుడు ఉన్నాడని అయితే నమ్మాను. కాకపోతే నమ్మిన తర్వాత ఇంకా ద్వేషం ఎక్కువైంది. నమ్మిన తర్వాత ఎందుకు అంటే సమాజం చేరదీయలేదు, కానీ దేవుడు ఉన్నప్పటికీ కూడా ఎందుకు మా వైపు చూడలేదు, ఎందుకు నాకే ఇలా జరగడం, ప్రశ్నలు ఎన్నో విధాలుగా వచ్చి అప్పటి వరకు మనుషుల మీద మాత్రమే ద్వేషం ఉన్న నాకు దేవుని ద్వేషించడం మొదలు పెట్టాను. అది ఆ ద్వేషం ఎంతగా వెళ్ళిందంటే, మా పక్కన ఒక స్కూల్ గ్రౌండ్ లో చిన్న మీటింగ్స్ పెడుతుంటే ఇదే స్నేహితులు ఇదే యూత్ ని ప్రేరేపించి ఆ మీటింగ్స్ కోసం ఆదివారం ప్రతి సాయంత్రం జరుగుతాయి. మీటింగ్స్ కోసం ఏర్పాటు చేసిన ఆ యొక్క స్టేజ్ బల్లలు, ఆ యొక్క ఉంటాయి కదండి ఏర్పాటు చేసే స్టేజ్, అవి దొంగతనంగా లాక్కొచ్చేసి చాలా ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళం మేము. సో ఆ విధంగా వ్యతిరేకత దేవుని మీద ఆపాలని చూశాను. అయితే చివరికి ఏ బలిపీఠాన్ని అయితే తీసివేసినా అదే బలిపీఠం నా చేతి కట్టిస్తున్నాడు. అది మనం మాట్లాడుకుందాం తప్పకుండా. ఈ విధంగా జరిగేది. తర్వాత ఒకనొక సందర్భంలో కాలేజ్ గొడవలు, అన్ని హింసలో ఎక్కువ ఉండే నేను. ఇక మైండ్ అంతా కఠినం అయిపోయి ఈ సమాజంలో మనం ఉండలేము, ఏదో ఒకటి అయిపోవాలని చెప్పేసి ఒకనొక సందర్భంలో అన్నలు అంటారు కదండి, సో దానికి కూడా ప్రయత్నం చేశా అంతే, వెళ్ళాలని చెప్పేసి. ఎందుకంటే ఆ ఉడుకు ఆపుకోలేక. అంటే కొంచెం క్లుప్తంగా వాటి గురించి చెప్తారు అన్నాలంటే, అంటే అడవుల్లో తిరుగుబాటు, అంటే మోయిస్టులు అంటారు కదా, ఆ టైప్ లో టెర్రరిజం గా మారాలని చెప్పేసి నాకు టీనేజ్ అది. సో ఖచ్చితంగా 21 సంవత్సరాలు వయసులో నేను వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఒక ఆయన ఉన్నాడు, గతంలో వెళ్ళొచ్చారు, అడవుల్లో తిరిగి వచ్చారని చెప్తే రోజు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని. కూర్చొని నేను కూడా అవుతాను, వెళ్ళాలని నాకు
మార్గం చూపించండి నేర్పించండి. అని చెప్పేసి నేను చెప్పేవాడిని, కానీ ఆయన నువ్వు చిన్నోడివి ఆగాలి ఆగాలి అని చెప్పి కంట్రోల్ చేస్తా వచ్చాడు. కొన్నాళ్ళకి ఆయన నన్ను చేరదీగిపోయేసరికి నేను విడిచిపెట్టాను, మార్గం చూపించబోయేసరికి విడిచిపెట్టి ఎప్పుడున్న ఇదిలో ఉన్నాను. తర్వాత క్రమంగా ఈ కాలేజ్ డేస్ అయితే దాటిపోయినాయి. ఆ తర్వాత మా అన్నయ్య గారు మా అమ్మగారు రాజకీయాల్లో ఉంటారు. సో వాళ్ళ ద్వారా నేను రాజకీయంలోకి కొన్నాళ్ళు వెళ్ళి ఒక యూత్ లీడర్ గా నేను కొనసాగడం జరిగింది. అదే మీ ఇన్స్టాగ్రామ్ రీల్లో ఒక రీల్లో మీరు జెండాలు పట్టుకొని తిరగడం, మాట్లాడడం, అలా ఉండడం, ఇదంతా కూడా మీరు రాజకీయాల్లో ఉండబట్టి. ఆ రాజకీయంలో నేను అప్పటి వరకు ప్రణాళికలు వేయడం ఈ విధంగా చేసి యూత్ అందరిని గ్యాదర్ చేసి అనేక మంది మంగళగిరి, గుంటూరు, విజయవాడ యూత్ అందరినీ కూడా ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. పార్టీకి సంబంధించి లీడర్ గా ఒక యూత్ లీడర్ గా నేను కొనసాగి ఈ విధంగా యూత్ ని పెడదలో పట్టించడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా రాజకీయాల్లో తిరిగి దేవుడే నమ్మని మీరు సడన్ గా బాప్టిజం తీసుకోవడం, సడన్ గా దేవుని కొరకు వాడబడడం, ఇది సడన్ గా వీధి సువార్త చేయడం ఏంటి? అయితే అమ్మా ఇక్కడ సడన్ గా నేను చేంజ్ కారణం మొదట ఒక ఆలోచన ద్వారా పుట్టింది. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా యూత్ అని, రాజకీయాలని. సో ఇలాంటి సందర్భంలో ఒక యువకుడు ముందుగా యువకుని మరణం నన్ను కొంచెం ఆలోచించేలా చేసింది. అది ఎలా అంటే ఇట్లానే నాతో పాటు తిరిగే ఒక యువకుడు అనుక్షణం నేను పిలిస్తే వెన్నండే ఉండేవాడు. అతను కూడా ఎంతో డ్రగ్స్ కి కానీ అలవాట్లకు కానీ బానిస అయ్యి అదే మత్తులో హార్ష్ గా ర్యాష్ డ్రైవింగ్ తో అతనికి యాక్సిడెంట్ అవడం జరిగింది. అయ్యి అక్కడికక్కడే చనిపోయాడు. సో చనిపోయిన ఆ సంఘటన నా దగ్గరికి వచ్చింది, వెళ్ళాం, పరామర్శించాం, వచ్చాం. కానీ తిరిగి చూసి ఉన్న ఆ ఫొటోస్ కానీ ఆ క్లిప్స్ కానీ చూస్తుంటే అతని మరణం కానీ అతనితో ఉన్న సాన్నిహిత్యం అన్న అన్న అని వెన్నంటే ఉండేవాడు ఎప్పుడు. సో అటువంటి వ్యక్తి మరణం నన్ను మొదటిగా ఒక్కసారిగా ఇంత ఫ్లోకి బ్రేక్ వేసింది. ఫస్ట్ ఆ మరణం. సో తల్లిదండ్రులకి సమాధానం చెప్పాలి. దీని అంతటి కారణం ఎవరంటే ప్రత్యక్షంగా మేము కాకపోయినా పరోక్షంగా ఒక రాజకీయ నాయకుడు ఒక యూత్ ని వెంట పెట్టుకునేవాడు, ఒక అన్న అని చెప్పేసి గ్యాంగుల్లో ఒక మంచి బంధం ఉంది ఇదిగా ఉండేవాళ్ళు. అంటే ఏ విధంగా అంటే వాడికి తాగడానికి లేకపోతే మత్తుకి వీటన్నిటికి కూడా వాడికి డబ్బులు సమకూర్చేది కానీ లేదా అడిగిన వెంటనే మా స్వార్థం కోసం ఇచ్చే విధానం కానీ రాజకీయ నాయకులే. కానీ అటువంటి మత్తు అనేది యువతను చెడగొట్టడం మాత్రమే కాకుండా వారి యొక్క భవిష్యత్తుని నాశనం చేసే విధంగా ఆ యాక్సిడెంట్ జరిగింది. మత్తు మీరు కూడా మత్తు బానిసలేదన్నా అలవాట్లు? నాకైతే వ్యక్తిగత అలవాట్లు అయితే లేవు. నేను ఉండడం అంటే కొంచెం చిన్నప్పటి నుంచి హార్ష్ గా పెరగడం యూత్ లాగా, తర్వాత రాజకీయాల్లో ఉండడం, ఆ రాజకీయాల్లో ఉండడం ద్వారా యువతని ఎక్కువ మంది నా వెంట పెట్టుకోవడం చేసామని యువతని ఎక్కువగా వెంట తిప్పుకోవడం, వాళ్ళకి కావాల్సింది ఏమన్నా అడిగినప్పుడు ఇవ్వడం. సో అది దానికి ఎందుకు ఉపయోగిస్తున్నాడు అనేది మాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక యువకుడు వెంట తిరిగేయడం అంటే నీడ్స్ కోసం, అంటే తాగడానికో లేకపోతే మత్తుకో గంజాయికో ఇట్లాంటి విషయాలకై ఒక నాయకుడి వెంట తిరుగుతూ ఉంటారు లోకంలో ఎక్కువగా. సో ఇచ్చిన ఆ డబ్బు వాడు ఉపయోగించేది ఒక మత్తుకి అని అర్థమైంది ఆ సన్నివేశంలో. ఆ మత్తు చేత అతను ఆ యాక్సిడెంట్ కి గురయ్యి చనిపోవడం, చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లోకి చూస్తే దీని అంతటి కారణం ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులను ఎప్పుడు చూసినా సరే నాకు బాధగానే ఉంటది. మేము కారణం కాకపోవచ్చు, కానీ యువత అలా తయారవడానికి ఒక రకంగా పరోక్షంగా అనుకోవచ్చు. ఎవరైతే డబ్బు విధంగా గాని వాళ్ళ స్వార్థం కోసం గాని సహాయం చేస్తున్నారో వాళ్ళకి ఈ విషయాలకి ప్రోత్సహిస్తున్నామో, సో దీనికి అందరూ కారణమే. సో ఆ యువకుని ఎవరైతే ఉపయోగించుకున్నారో అతను అలా తయారవడానికి, ఇంకా హార్ష్ గా డ్రైవింగ్ చేయడానికి గాని అది అందరూ కారణమే అవుతారు. అందులో నేను ఒకనేమో అని చెప్పి ఎంతో హృదయంలో మొదటిసారి గిల్ట్ మనోవేదన స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను ప్రధానంగా మారడానికి కారణం ఒకప్పుడు చాలా అన్ని విషయాల్లో బాగా ఉండేవాడిని, చాలా సుఖాన్ని చూసేవాడిని, పిలిస్తే 10 మంది వెంట వచ్చే తీరు. సో అలాంటి సమయంలో సడన్ గా నాకు ఒక చిన్న ఫీవర్ వచ్చింది. చెప్పాలంటే ఒక చికెన్ గున్యా
టైపులో ఫీవర్ వచ్చింది. అప్పటికి నేను మామూలుగానే ఉన్నాను. అయితే ఆ చికెన్ గున్యా ఫీవర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక 5-6 నెలలు నేను బెడ్ రెస్ట్ కి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అవి జాయింట్ పెయిన్స్ గా మారింది. మారిన తర్వాత అది ఎంత నరకం చూశానంటే అంత నరకం చూశాను సిస్టర్. చాలా విధంగా పెయిన్ అనుభవించి కనీసం కంటిలో నుంచి కన్నీళ్లు జారుతున్నా కూడా అది తుడుచుకోలేని పరిస్థితి ఉండేది. నాకు అంత కూడా చెయ్యి ఎత్తలేకపోయేవాడిని. దానికి వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఆ యొక్క చికెన్ గున్యాకి వచ్చిన ఆ యొక్క మజిల్ పెయిన్స్ తో. సో అలాంటి సందర్భంలో నాకు కొన్ని వ్యక్తిగత విషయాలు జరిగాయి. అంటే అందరూ నా అనుకున్న వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవడం గాని, దూరం అవడం గాని, అప్పటి వరకు తిరిగిన ప్రతి ఒక్కడ కూడా ఆ క్షణాలు కొన్నాళ్ళు విడిచిపెట్టడం గాని, అంటే నాకు ముఖ్యంగా ఒకటి తెలియజేసాయి. అక్కడ మీ శక్తి ఉన్నప్పుడు, మీలో సామర్థ్యం ఉన్నప్పుడు, మీలో ఆ యొక్క బలం ఉన్నప్పుడు మిమ్మల్ని వాడుకున్నారు. ఉన్నప్పుడు బలహీనత ఉన్నప్పుడు, మీరు రోగతో పాలైనప్పుడు, మీ ఇద్దరు ఎవరికి నేను ఒకరికి సహాయం పడలేనప్పుడు, మీ అవసరం తీరిపోయింది కదా, నా అవసరం లేనప్పుడు నన్ను విడిచిపెట్టారు. కనీసం ఒక ధైర్యం చెప్పే వ్యక్తి కూడా ఎవరో బయట నుంచి ఎవరు లేకపోయే వాళ్ళు. సో ఒంటరితనం అనేది నన్ను అటాక్ చేయడం తెలిసింది. ఎవరు మనోళ్ళు, ఎవరు కానోళ్ళు అనేది, ఎవరు ఉంటున్నారు లేరు అనేది ఆలోచింపచేసింది. అవును. సో ఆ విధంగా మొదటగా నేను అలా ఉన్న సమయాల్లో అంత చీకటి అయిపోయింది ఇంకా నా జీవితం. ఎందుకంటే మానసికంగా ఎంతో నలిగిపోయాను. తర్వాత శారీరకంగా చాలా చితికిపోయాను ఆ నొప్పుల చేత. ఎవరిని పిలిచినా ఎవరు వచ్చే పరిస్థితి కాదు. అంటే బలం ఉన్నప్పుడు మాత్రమే వెంటుంటారు, బలహీనంగా ఉన్న క్షణాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోతారని మొదటగా తెలుసుకున్నాను. ఆ తర్వాత అదే డార్క్నెస్ నాకు డిప్రెషన్ గా మారింది. కొంతకాలం ఇంకా కొంచెం వ్యక్తిగత కారణాలు చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కలిపి నన్ను డిప్రెషన్ లోకి తీసుకెళ్ళాయి. అవి ఎంత దాకా అంటే ఇంకా నాకు ఈ జీవితం వద్దనిపించింది. ఎందుకంటే పెరిగిందంతా కూడా అశాంతితోనే, తిరుగుబాటుతోనే, హింసతోనే. ఎక్కడ కూడా స్వేచ్ఛ, సంతోషం, సుఖం అనేది నిజంగా లేకపోయింది. నెమ్మది లేకపోయింది. ఎంతో పరిగెత్తాను, ఎన్నో చూశాను. ఎక్కడి నుంచో మంది ద్వారా వచ్చుద్ది, అధికారం ద్వారా వచ్చుద్ది, సింహాసనాల ద్వారా వచ్చుద్ది, లేదా నాలో బలం ఉందని విరవీగే వాళ్ళని, ఎవరు నాకు అడ్డని చెప్పేసి అనుకునేవాడిని. సడన్ గా ఒక్కసారిగా బలహీనుని అయిపోయాను. ఎవరైతే బలం అనుకుంటున్నారో వాళ్ళందరూ విడిచిపెట్టిపోయారు. నాకున్న ధైర్యమే పిరికితనంగా మారిపోయిన రోజులు అవి. ఒక డిప్రెషన్ గురయ్యి ఆ డిప్రెషన్ లో నుంచి ఇంకా నాకు ఈ జీవితం ఇంకా వద్దు అని ఇంకా డెసిషన్ తీసుకునే సమయంలో ఇంకా ఆ రోజు ఇంకా అవసరమా ఈ జీవితం అని నిరాశతో, అశాంతితో నిండిపోయాను. నిండిపోయిన ఆ సందర్భాల్లో చిన్న విషయం చెప్పాలి మీకు. ఇంకా నాకు ఈ లైఫ్ వద్దు, నేను వెళ్ళి ఏదో చేసుకోవాలి అనుకున్న సందర్భంలో చిన్న విషయమే, బైక్ లో పెట్రోల్ లేదు. లేకపోయేసరికి నేను ఒక డిజైనర్ని. సో ఒక తమ్ముడు వచ్చి ఫోన్ చేశాడు. సో అన్న నాకు ఒక డిజైన్ కావాలి. అది ఒక గ్రాఫిక్ డిజైనర్, అంటే పోస్టర్స్ కానీ ఇవన్నీ చేస్తా ఉండేవాడిని. కావాలి అని ఒక తమ్ముడు అడగడం జరిగింది. సరే అది తీసుకుంటే దానికి వచ్చే మనీ ద్వారా ఆ పెట్రోల్కి వస్తే దాని ద్వారా నేను అనుకున్నది చెయ్యొచ్చు, చనిపోవచ్చు అని నేను నిర్ణయం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత రమ్మని చెప్పాను, పిలిచాను, డిజైన్ చేశాను. ఆ డిజైనింగ్ చేపించిన డిజైన్ వచ్చేసి ఒక చర్చికి సంబంధించిన ఉపవాస ప్రార్థనల పోస్టర్. సో అది చేస్తూనే దాన్ని చూస్తూ ఉన్నా. చూసిన తర్వాత దాని గురించి ఆలోచించాను. తర్వాత ఆ తమ్ముడిని వర్క్ అయిపోయిన డబ్బులు ఇమ్మంటే లేదు రేపు ఇస్తానన్నా అని చెప్పేసి అన్నాడు. సరే అన్నాను. అలా నా నిర్ణయం అయితే ఆగిపోయింది ఆ రోజుకి. కానీ నేను చేసిన వర్క్ లో ఉన్న దేవుని యొక్క పోస్టర్ నన్ను ఆకర్షించింది. దాని ప్రభావం నా మీద ఉంది. సో ఆ పోస్టర్ గురించి నేను చాలా ఆలోచించాను. అప్పుడు మొదటిగా దేవుడు వైపు నా చూపు వెళ్ళింది, ఆలోచన వెళ్ళింది. అప్పటి వరకు లోకం కనపడలేదు, ఆ లోకం తప్ప నాకు ఏది కనపడలేదు. సో మొదటిగా దేవుని యొక్క ప్రభావం గురించి, ఆయన ప్రేమ గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ఇంతమంది జనాలు ఎందుకు దేవుడు దేవుడు అంటారు, నిజంగా అక్కడ శాంతి దొరుకుతుందా అనే క్రమంలో నేను మెల్లగా దేవుని గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. ఆ తర్వాత ఒక స్నేహితుడి ద్వారా, ఆ రోజు అవి క్రిస్మస్ రోజులు, ఒక సెమీ క్రిస్మస్ కి ఇన్వైట్ చేస్తే బలవంతం మీద వెళ్ళాను, కూర్చున్నాను. ఆ తర్వాత అటు నుంచి
ఒక బ్రదర్ సింగనగర్ లో మీటింగ్స్ పెట్టారు. ఓకే. సో పాస్టర్ గారు ఆ మీటింగ్స్ లోకి వెళ్ళి 3 రోజులు బలవంతంగా నన్ను తీసుకెళ్లారు. 3 రోజులు కూడా ఇష్టం లేకుండానే కూర్చున్నాను. 4వ రోజు మాత్రం ఒక పాట పాడుతున్నప్పుడు ఒక వచనం ద్వారా, ఏ పాట అది? అది ఆ లిరిక్స్ వచ్చి, లోకంలోనే ఎంతో వెతిక అంతా శూన్యమే, చివరికి నువ్వే నిలిచావే సదాకాలమే. ఆ ఒక్క మాట నా హృదయాన్ని తాకిన తర్వాత అక్కడికక్కడే కుప్పకూలిపోయి గుండెల్లో ఉన్న బాధ వేదన అంతా కూడా దేవుని పాదాల మీద కన్నీటి రూపంలో ఆయన పాదాలు కడిగేశాను. అక్కడ సమర్పించుకున్నాను ఆ మట్టిలో మోకాళ్ళ మీద ఆ గ్రౌండ్ లో. బ్రతికితే సినిమాటిక్ లాగా మీకు మీరేంటో ఒక్కసారిగా రివీల్ అయింది. నిజమే కదా, లోకంలో అంతా శూన్యమే, చివరికి ఆయనే నిలిచాడు అని. అయితే దీని అంతటికి బిహైండ్ ఒక స్టోరీ ఉంది. ఏంటంటే మా నాయనమ్మ గారు మా నాన్నగారిని సేవకి సమర్పించారు, కానీ మా నాన్నగారు లోకంలో పడిపోయారు. సో అదే కాలింగ్ ని మా నాన్నగారు నా మీద పెట్టారు. అంటే మీరు మూడో వ్యక్తిని, కానీ 2 పుట్టిన వరకు కూడా ఆయనకి అది లేదు. 3వ వ్యక్తి పుట్టేటప్పుడు మా అమ్మగారు నన్ను సమర్పించుకుంటే నేను లోకంలో పడిపోయాను కదా, 3వ వ్యక్తి పుడుతున్నాడు. సో వాడిని మాత్రం నేను నీకేస్తానని చెప్పేసి దేవునికి ప్రతిష్ఠించుకున్నారు. ఆ మాట కూడా కరెక్ట్ గా ఫిబ్రవరి 15వ తారీఖు 2009 మొదటిసారిగా నాకు చెప్పారు. అది కూడా ఒక చోటకి నేను బయటకు వెళ్ళి తిరునాళ్ళు అని చెప్పి తిరిగేసి వస్తే, నువ్వు క్రమం లేకుండా ఉండకు, ఇలా ఉండు, జాగ్రత్తగా ఉండు, మీ అన్నయ్యలు ఇద్దరు వేరు, నువ్వు వేరు, ఎందుకంటే దేవునికి నేను సమర్పించుకున్నా, నేనంటే లోకంలో పడిపోయా, నా వల్ల ఇంకా కాదు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆయన నన్ను సమర్పించుకున్న విధానాన్ని చెప్పిన తర్వాత 2 రోజులకి మరణించాడు మా నాన్నగారు. సో ఆ మాట నాకు ఎక్కువ చివరి మాటలుగా నాకు గుర్తుండిపోయాయి. అయినప్పటికీ కూడా నేను ఆ తర్వాత లోకంలో తిరగడం ఇవన్నీ ఇప్పుడు దాకా పక్కన పెట్టుకొని ఇష్టానుసారం తిరిగా. కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన యొక్క ప్రణాళికనే చేత ఎప్పటికైనా మనల్ని పట్టుకుంటాడని ఆ రోజున అక్కడ మోకాళ్ళు వేసినప్పుడు ఆ గ్రౌండ్ లో ఆ పాట వినడం ద్వారా నిజంగా లోకంలో అంతా వెతికా, అంతా శూన్యమే, చివరికి నువ్వే నిలిచావు. ఎవరికైతే నన్ను ప్రతిష్ఠించుకున్నాడో, ఎవరైతే నన్ను పిలుచుకున్నాడో ఆ దేవుడు మాత్రమే చివరికి నన్ను నా దగ్గర నిలిచాడు అని చెప్పి ఆ గుండెల్లో అప్పటి వరకు పెట్టుకున్న ప్రతి వేదన, ప్రతి బాధ కన్నీటి రూపంలో ఆయనకి ఇచ్చేసాను. అప్పటికప్పుడే ఇంకా నేను నాకంటూ చర్చ్ లేదు, పశ్చాత్తాపం కలిగింది. ప్రతి ఒక్కటి ఒప్పుకున్నాను, ప్రతి ఒక్క విషయాన్ని గాని అన్ని ఒప్పుకొని ఆ రోజున విడిచిపెట్టి నేను ఆయనకి సమర్పించుకున్నాను. ఆ రోజున సమర్పించుకున్న తర్వాత షార్ట్ పీరియడ్ లో నాకు అప్పటికే చర్చ్ తెలియదు, ఎవరు ఏ పాస్టర్ గారు నాకు లేరు. సో అప్పటికప్పుడే పరిచయమైన ఒక పాస్టర్ గారి చేత నేను రిక్వెస్ట్ చేస్తే ఒక 4 రోజులు నన్ను ప్రార్థనలో నడిపించి ప్రతి ఒక్కటి తెలియజేసి సువార్త నాకు తెలియడం ద్వారా ఇంకా దేవుని గురించి, ఆయన ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకొని ఇంకా ఆయన చేతితో బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకొని రక్షణ పొందిన 3 నెలలకే ఇప్పుడు మీరు అందరూ చూస్తున్న ఈ పరిచర్య 3 నెలలకే నాకు అప్పగించాడు. సో ఎంతో మంది నాతో అంటారు, శ్యామ్ మేము కొన్ని సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో ఉన్నాం, ఎంతో అయ్యా నన్ను ఉపయోగించుకొని సేవకి అని చెప్పి అడుగుతున్నాం, కానీ మాకు లేదు ఇప్పటి వరకు. కానీ రక్షణ పొంది కనీసం నాకు దేవుని యొక్క ప్రేమ తప్ప నాకు ఏమి తెలియదు, వాక్యంలో ఉన్న రిఫరెన్స్ కూడా నాకు తెలియదు. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఎందుకు ఇలా వాడుకున్నాడు, ఎందుకు ఇలా నిలబెట్టాడు. అనేక మంది యువత ఈ రోజు చూస్తే జాయ్ మిషన్ ద్వారా ఈ అన్నలాగా స్వార్థ ప్రకటించాలని ఎంతో మంది మాదిరిగా తీసుకొని ఎంతో మంది యువత వాళ్ళ గ్రామాల్లో మొదలు పెడతాం జరుగుతుంది కదా. సో ఈ విధంగా ఎందుకు స్ఫూర్తిగా నన్ను నిలబెట్టాడు నాకేం తెలుసు అని చెప్పేసి నేను ఎంతో దేవుణ్ణి అడిగేవాడిని, అయ్యా నన్ను ఎందుకు వాడుకున్నావు అని. కానీ దేవుడు నాకు ఇచ్చింది ఒకటేనండి, అందరికీ చెప్పేది కూడా ఒకటి, మనలో ఉన్న సామర్థ్యాన్ని, మనలో ఉన్న జ్ఞానాన్ని, బలాన్ని అయితే దేవుడు చూడడు, సమర్పణ చూస్తాడు. సమర్పణ, ఆయన కోసం నిలబడే తెగింపు. సో నాకు వాక్యపరంగా జ్ఞానం లేకపోవచ్చు, కానీ ఆయన పట్ల ఉన్న 4 ప్రేమ మాటలు నాకు తెలుసు. నా జీవితమే ఒక సాక్ష్యం, ఒక సువార్త. నన్ను విడిపించిన ఆ ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమే
నాకు ఒక సువార్తగా మారింది మొదటి రోజుల్లో. సో నా గురించి నేను సువార్త ప్రకటించాడు. నేను ఇలా ఉండేవాడిని, కానీ నన్ను దేవుడు ఇలా మరల్చాడు అని చెప్పి నాకు స్టార్టింగ్ రోజుల్లో నేను సువార్తను ప్రకటించేవాడిని. సో ఆయన కోసం నిలబడ్డాను, ఒబే అయ్యాను. ఫస్ట్ ఎవరైతే ఒబే అవుతారో, ఆయన మాటకు అంగీకరిస్తారో వాళ్ళు నిజంగా దేవుడు గొప్పగా వాడుకుంటాడని నేను ఎప్పుడు విశ్వసిస్తున్నాను. ఓకేనా, మీకు బిఫోర్ సాల్వేషన్ ఆఫ్టర్ సాల్వేషన్ ఉన్న మీకు తేడా? బిఫోర్ సాల్వేషన్ అంటే మీరు రాజకీయ పరంగా ఆ మత్తు అదంతా, అంటే ఆ రాజకీయ పరమైన పలుకుబడి, ఆ యొక్క వాతావరణం వేరు. ప్రభుని నమ్ముకున్నాక ఈ వాతావరణం ఇదంతా వేరు. అదంతా హింస, ఇదంతా అహింస, శాంతి. దానికి దీనికి మధ్య మీకున్న తేడా, వ్యత్యాసం, మీలో కలిగిన మార్పు? చాలా అండి. అంటే మొదటిగా నిజంగా బిఫోర్ సాల్వేషన్ ముందు నేను నిద్ర లెగిస్తే లోకం, నిద్ర లెగిస్తే గొడవ, ఫైట్, ఇదే దీంట్లోనే సంతోషం ఉంది, దీంట్లోనే ఆనందం ఉంది. సినిమాల్లో, వీటిల్లో, రాజకీయాల్లో, వీటిల్లోనే ఆనందం ఉంది అని నేను అంతగానో ఎదురు చూసేవాడిని. దానిలోని వెతుక్కునేవాడిని. ఆ వెతుక్కున్న ప్రాసెస్ లో నేను అలసిపోయాను. అది నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే, నన్ను సంతోషం తాత్కాలికంగా ఆ రోజుకి నాకు సంతోషాన్ని ఆ సాయంత్రం వరకు ఇచ్చేదేమో కానీ తర్వాత అశాంతితోనే మిగిలిపోయేవాడిని. అది ఏ రంగం అయినా కావచ్చు, సినిమాలైనా, షికారులైనా, ఫ్రెండ్స్ అయినా, రాజకీయమైనా, లవ్ ఏమైనా ప్రస్తుతానికి అయితే వాటి జోనర్లోకి నేను వెళ్ళలేదండి, దేవుని దయ వల్ల. సో ఈ రాజకీయాలు ఇవే నాకు ఎక్కువ ఇంపాక్ట్ చేసాయి. సో వాటి ద్వారా నేను వెళ్ళినప్పుడు నాకు నిజంగా పడుకునే టైంకి నాకు శాంతి అనిపించేది కాదు. కానీ ఇంకా వెతకడం మొదలు పెట్టేవాడిని, ఇంకా దీంట్లో ఉంటుందేమో అని. చివరికి అది నన్ను అశాంతి వైపు నడిపించింది తప్ప, చివరికి అది నన్ను మరణం వైపుకి తీసుకెళ్ళింది తప్ప, నన్ను ముగించడానికి చూసింది తప్ప నాకు నిజమైన శాంతి, సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. కానీ ఆఫ్టర్ సాల్వేషన్ చాలా కోమలంగా కనపడొచ్చు. దేవుళ్ళు సంతోషం లేదు, ఎప్పుడు చూసినా మౌనంగా ఉంటారు, నిరాశగా ఉంటారు. క్రైస్తవులు అంటే ఒక ఏదో ఉంటారు, కోల్పోయిన వాళ్ళలాగా అనుకుంటారు. కానీ మౌనంగా ఉన్న హృదయంలో అంతరంగ నాట్యం ఆడుద్దండి. దేవుని ప్రేమ చేత నెమ్మది ఉంటది, శాంతి ఉంటది, సమాధానం ఉంటది. క్రీస్తులో ఎదుగుతున్న బిడ్డల ద్వారా, సహవాసం ద్వారా ప్రతి పరిస్థితిని జయించగలిగే ధైర్యం వస్తుంది. సో అటువంటి సహవాసాన్ని గాని, క్రీస్తు యొక్క ప్రేమను గాని లోకంలో ఇప్పుడు నాకంటే సంతోషంగా ఉండేవాడు లేడని నేను ఈ క్షణం ఫీల్ అవుతాను. గొప్ప మాట. సో దేవునిచ్చే సంతోషం అది పెరుగుకుండా పోదు తప్ప ఎప్పటికి దానికి ఎండింగ్ అంటూ ఉండదు. సో నేను రక్షణ పొందిన దినం నుంచి మొదటి రోజుల్లో కొద్దిగా గందరగోళాలు, కొంచెం నిరుత్సాహాలు వచ్చినప్పటికీ కూడా ఆ ప్రయాణంలో వెళ్తున్న కొద్దీ దేవుని చేసే మహాశ్చర్య కార్యాలు, ఆయన మన మీద ఉన్న ప్రణాళికలు, ఆయన ఆయన ఇచ్చే శాంతి, ఆయన నిరంతరం చూపించే ప్రేమని నేను ఎక్కువ చవి చూస్తున్నాను. అదే ప్రేమని ఇతరులకు పంచడానికి అవకాశంగా ఉంది. మీరు ప్రస్తుతం జాబ్ చేస్తున్నారని? అవును సిస్టర్, నేను జాబ్ చేస్తున్నాను. ఒక గవర్నమెంట్ సెక్టార్ లోనే మంచి రంగంలో దేవుడు ఇచ్చాడు. సో అటు జాబ్ చేస్తూ ఇటు దేవుని యొక్క పరిచర్య చేస్తూ నేను ఉన్నాను. ఓకేనా, మీరు ఇలా జాబ్ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు జాయిన్ మిషన్ లో మీరు ఎలా జాయిన్ అయ్యారు? అసలు జాయిన్ మిషన్ యొక్క థీమ్ ఏంటి? మీరు ఎంతమంది? మీరు వాటికి ఖర్చు పెడుతున్న ధనం మీకు ఫండ్స్ ఏమైనా వస్తున్నాయా? లేదా ఇలా చేయండి, ఇలా మిషన్ ద్వారా సువార్త ప్రయత్నించండి మీకు ఎవరైనా చెప్పారా? అయితే